ములుగు జిల్లాలో మావోయిస్టులకు మరోసారి భారీ షాక్ తగిలింది. జిల్లా ఎస్పీ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25,000 చెక్కులను అందజేశారు ఎస్పీ శబరీష్. వనం వీడి జనంలోకి రావాలన్న పిలుపుతో మావోయిస్టుల్లో స్పందన మొదలైందన్నారు. ఆయుధాలు వదిలి జన జీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. ఎనిమిది మంది లొంగిపోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ములుగు జిల్లాలో 60% దే హావ్ సరెండర్డ్ బిఫోర్ us. వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఈరోజు ర్యాంక్ వైజ్ చూస్తే ఒకరు డివిసిఎం ర్యాంక్ ఉన్నారు, 2 ఏసీఎం ర్యాంక్, 3 పార్టీ మెంబర్ అండ్ 2 మిలిషియా మెంబర్స్ ఉన్నారు. దొర్పెట్టి మిర్కు అలియాస్ శివలాల్ డివిసిఎం క్యాడర్, మడవి టీడో అలియాస్ రామే ఏసీఎం ర్యాంక్, మీడియం భీమా ఏసీఎం ర్యాంక్, ఉయికే అనిత పార్టీ మెంబర్. సో వీళ్ళంతా కూడా యాజ్ పర్ దర్ సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా అఫెన్సెస్ లో పాల్గొనడం జరిగింది ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణలో. సో ఈరోజు సరెండర్ అవుతున్న క్యాడర్ని మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో మిలిటరీ ఫార్మేషన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ములుగు జిల్లాలో మావోయిస్టులకు మరోసారి భారీ షాక్ తగిలింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రశాంత్. ఎస్ గీత, తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న ములుగు జిల్లాలో మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. దీంతో మావోయిస్టు పార్టీకి అయితే భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దామోదర్ దళానికి చెందినటువంటి ప్లాటూన్ స్క్వాడ్ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది మావోయిస్టులు ఈ రోజు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ దగ్గర లొంగిపోయిన ఘటన జరిగింది. ఇది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి 8 మందికి తక్షణ సహాయం కింద ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయల తక్షణ సహాయం అందించారు. అదే విధంగా రానున్న రోజులలో వాళ్ళ ఉపాధి కల్పన కోసం కూడా ఆ పోలీసులు అటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా వనం వీడి జనంలోకి రావాలనే ఆ కార్యక్రమానికి అయితే భారీ స్పందన లభిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపాడు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలకు ఆకర్షితులై మావోయిస్టు పార్టీ సభ్యులు మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారు. అలా ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 355 మంది పోలీసులు కేవలం 3 నెలల్లో లొంగిపోయినట్టు ఎస్పీ శబరీష్ వెల్లడించారు. గీత, దీంతో అయితే మావోయిస్టు పార్టీకి అయితే భారీ ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ముఖ్యంగా సుమారు 1000 మందిలో 350 మంది ఇప్పటికే లొంగిపోయారు. మరికొంతమంది లొంగుబాటుకు సంబంధించినటువంటి చర్చలు సాగుతున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చెప్తున్నారు. ఇప్పటివరకు 60% మంది మావోయిస్టులు ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా ఆదివాసీలు, గొత్తికోయ గూడాలకు సంబంధించిన వాళ్ళు తొందరగా మావోయిస్ట్ పార్టీకి ఆకర్షితులై వెంటనే ఆ చిన్న వయసులో లోపలికి వెళ్లారు. అయితే వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. వారికి వెనక్కి రావడంతో వచ్చిన వారికి వెంటనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన తక్షణ సహాయం అందించడంతో అయితే మార్పు కోరుకొని మావోయిస్ట్ పార్టీ సభ్యులు కూడా తిరిగి మళ్ళీ ప్రజల్లో కలవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి ములుగు ఎస్పీ అయితే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ములుగు జిల్లా ఎస్పీతో పాటు పోలీసు యంత్రాంగం అంతా కూడా మావోయిస్టులు తిరిగి రావడానికి అన్ని ద్వారాలు తెరిచి ఉంచాము, లేదంటే ఆపరేషన్ కగార్లో హతమయ్యే అవకాశం ఉంది కాబట్టికే బతికి జనజీవన స్రవంతిలో కలిసి ఇటు వాళ్ళ కుటుంబాలకు సేవకులుగా ఉండాలని చెప్పేసి ఎస్పీ నేరుగా ములుగు జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలను ఎంచుకొని మావోయిస్టు ప్రభావిత కుటుంబాలను కూడా కలిసి విన్నవించిన వాటికి ఇప్పుడిప్పుడు ఫలితాలు లభిస్తున్నాయి. గీత, అందులో భాగంగా ఈ రోజు 8 మంది ముఖ్యంగా ఇటు తెలంగాణ రీజియన్ కి సంబంధించి ఏదైతే కార్యదర్శిగా ఉన్నటువంటి దామోదర్ దళానికి సంబంధించిన 8 మంది సభ్యులు లొంగుపాటుతో అయితే మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న దామోదర్ ఈ ఒక ప్రాంతాన్ని తన గుర్తులో పెట్టుకున్నాడు. ఆయన టీం మెంబర్సే ఈ రోజు లొంగిపోయిన ఘటన చోటు చేసుకుంది. గీత, థ్యాంక్ యూ ప్రశాంత్.